ఈ మొక్క చూడండి. దీని పేరు దొగ్గలి కూర. తోటకూర మాదిరి ఉంటుంది. ఇది రోడ్డు పక్కన ఒక టమాటా మొక్క పక్కన ఉంది. ఈ టమాటా మొక్క కూడా ఎన్నో కాయలు కాసింది. ఇది విరిగా పెరుగుతుంది. ఇక్కడ ఎవరు నీళ్లు పోయట్లేదు, పురుగు మందు చల్లట్లేదు, దీన్ని ఎవరు సస్యరక్షణ చేయట్లేదు. అయినా కానీ ఇది ఎంతో అద్భుతంగా పెరుగుతుంది. దీన్ని చూడగానే నాకు అడవిలో కూడా రైతులు ఎవరు వెళ్ళి దాన్ని పోషించరు, కానీ అక్కడ పరిక్కాయలు, రేగ్గాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. కావున ఈ అడవిలో జరిగే ఈ అద్భుతాన్ని మన రైతులు కూడా వ్యవసాయంలో చేయాలని తెలుసుకోవాలనుకుంటే 2025 ఫిబ్రవరి 15వ తారీఖున కన్హా శాంతి వనం అనే హైదరాబాదు అవుట్స్కట్స్లో ఉండే స్టేడియంకు రావాలని ప్రార్థన. అక్కడ ₹1000 టికెట్ తీసుకుంటారు. 10 రోజులు మీకు ఫుడ్డు, అకామిడేషన్ ఇస్తారు. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అక్కడ, ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. మీరు అక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు. తప్పకుండా రండి, ఆహ్వానం. ఇది ప్రకృతి సేవకులు, విత్తనాల సంరక్షకులైన విజయరామ్ గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన సుభాష్ పాలేకర్ గారు నిర్వహిస్తున్నారు. తప్పకుండా రావాలి. రైతులందరూ, మామూలు ప్రజలందరికీ, స్వచ్ఛమైన ఆహారం తినాలనుకునే వారందరికీ ఆహ్వానం. ఒకరోజు 2012లో 3 రోజుల కార్యక్రమం చేశాం పాలేకర్ గారిది. ఇది పింగళి వెంకటరామరెడ్డి దోమలగూడలో జరిగింది. ఆ కార్యక్రమానికి ఒక సంఘటన జరిగింది, అది మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి అనేది చెప్తున్నా. భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు గుంటూరు నుంచి. భార్య ముందుగానే చెప్పింది, 3 రోజులు అయితే నేను క్లాస్లో ఉండను, కండిషన్. 1 రోజు అయితే క్లాస్లో ఉంటా, 2వ రోజు మా అన్నయ్య ఇంటికి వెళ్ళాలి, 3వ రోజు కోటిలో కొన్ని వస్తువులు కొనుక్కోవాలి. ఈ కండిషన్ మీద భర్తని ఒప్పించి భార్యాభర్తలు ఇద్దరు హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ నాకు తెలియదు. క్లాస్ స్టార్ట్ అయింది. భర్త ఏమన్నాడంటే, మొదటి రోజు మాత్రం పాలేకర్ గారి మీటింగ్ వెళ్ళాలి, ఏదైనా సరే, ప్రతి మీద 2 రోజులు ఇష్టం అన్నాడు. సరే, మొదటి రోజు భార్యాభర్తలు ఇద్దరు ఒక క్లాస్కి వచ్చారు. సాయంత్రం అయింది, చాలా బాగా అనిపించింది ఆవిడకి. సాయంత్రం అందంట, కోటిలో బట్టలు తర్వాత కొనుక్కుందాం, రేపు కూడా క్లాస్కి వద్దాం అన్నట్టు. 2వ రోజు అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం అన్నతో తర్వాత మాట్లాడతాం, ఫోన్లు ఉన్నాయి కదా, చాలా బాగా చెప్తున్నాడు ఈయన అని చెప్పి 3వ రోజు కూడా క్లాస్ విని ఇలా మారిందని వాళ్ళ భర్త నా దగ్గరికి వచ్చి చెప్పెళ్ళాడు. చెప్తే నేను డయాస్ మీద తీసుకెళ్ళి పాలేకర్ గారికి పరిచయం చేసి సభ మొత్తానికి చెప్పా మాట. అంటే ఇంట్లో వాళ్ళకి ఇది అర్థమైతేనే ఇల్లు అంతా నడుస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయ్యలు చాలామంది ఉన్నారు, అమ్మలు రాలా. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఇది వెనక ముందుకు వెళ్తుందని ఆ మాట గుర్తు చేస్తున్నా. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీని డిజైన్ ఏం చేశామంటే, భార్యాభర్తలతో రండి, యువ రైతులు ఉన్నా సరే, వాళ్ళకి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నా సరే తెచ్చుకోరండి. క్లాస్ మొదలైనాక ఇల్లు ఆడతారు, లేకపోతే ఏడుస్తారు, ఇలా కూర్చోరు వాళ్ళు. వాళ్ళ కోసం మీ అత్తమామలు తెచ్చుకోండి, ఆడించడానికి బయటికి తీసుకువెళ్ళి. ఇన్ని రకాలుగా ఆలోచించాం. ఎందుకంటే మళ్ళీ జరగదు ఈ కార్యక్రమం. అత్తమామలు తీసుకొస్తే వాళ్ళకి బయట వ్యవస్థ ఉంది. క్లాస్ మొదలవగానే పిల్లల్ని ఆడించడానికి, వాళ్ళకి బొమ్మలు, పాటలు, ఆటలు నేర్పడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు చూడాలి. ఉదయం అందరూ అల్పాహారం చేస్తారు, అమ్మ నాన్నతో పిల్లలు, వాళ్ళ క్లాస్ వాళ్ళు, వీళ్ళ క్లాస్ వీళ్ళు. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేస్తారు, వాళ్ళ క్లాసు వీళ్ళ క్లాస్. రాత్రికి పిల్లలు, ఆడవాళ్ళంతా ఒక పక్కన పడుకుంటారు, మగవాళ్ళందరూ ఒక పక్కన పడుకుంటారు. ఇట్లా డిజైన్ చేసాం ఈ 10 రోజులు. ఎవరిని వదిలిపెట్టేది లేదని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రావాలి. ఇది దీంట్లో ప్రత్యేకత. అందుకనే మీరు